ఝాన్సీ అమ్మా, నన్ను క్షమించండి ఝాన్సీ అమ్మా. మీరు ఆవిడ మీద ఇంత కోపంతో ఉంటారని నేను ఊహించలేదు. అమ్మా ఝాన్సీ అమ్మా, నాతో మాట్లాడండి అమ్మా. మీరు మాట్లాడకపోతే నాకు చాలా కష్టంగా ఉంది. నేనేదో పెద్ద తప్పు చేసేసానని చాలా గిల్టీగా ఉన్నాను. ప్లీజ్ ఝాన్సీ అమ్మ మాట్లాడండి. నిజంగా మిమ్మల్ని హర్ట్ చేయాలని అయితే నేను ఇలా చేయలేదు. నేను నీకు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాను. దీని గురించి చెప్పకపోవడం నా తప్పే. మీరు ఎవరి మీద ఇంతగా ఎప్పుడు కోపం చూపించిందే లేదు. అలాంటి మీరు ఎలా ఎలా అమ్మా? తప్పు చేసిన వాళ్ళని క్షమించొచ్చు బంగారి, కానీ ద్రోహం చేసిన వాళ్ళని నా కన్నబిడ్డ, నా కుటుంబంలో ఒకడు అనుకుని నమ్మకంతో పక్కనే పెట్టుకున్న ఒకడు నాకే ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది? నా కొడుకు ఈరోజు మంచానికి పరిమితం అయ్యాడంటే దానికి కారణం దాని మొగుడే కారణం. ఆస్తి కోసం నా కొడుకుని చంపాలనుకున్న దుర్మార్గుడితో బ్రతుకుతోంది కదా. అలాంటిది అంత దారుణం చేసిన దాన్ని నేనెలా క్షమించగలను? ఎలా? ఎందుకు క్షమించాలి చెప్పు? నా కొడుకు జయరామ్ని చూసిన ప్రతిసారి నాకు అది చేసిన ద్రోహమే గుర్తుకొస్తుంది. నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం దాన్ని క్షమించను. క్షమించే సమస్య లేదు. ఎన్ని జన్మలెత్తినా సరే అది ఏ రూపంలోనూ నా కంటి ముందు కనబడకూడదు. నా కంటి ముందు కనబడకూడదు. ఝాన్సీ అమ్మ, మా అమ్మ నాన్నలు ఏ తప్పు చేయలేదు. అది మీకు ఒక రోజు అర్థం అవుతుంది. నేను అర్థమయ్యేటట్టు చేస్తాను. అంతవరకు దీని గురించి మీ దగ్గర తీసుకురాను. ఝాన్సీ అమ్మ, ఇక మీద మీ మనసు కష్టపడేటట్టుగా నేనే పని చేయను. నన్ను క్షమించండి ఝాన్సీ అమ్మ. తను ఆగమన్నానా? తను ఒక్క నిమిషం. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇంటికి వెళ్ళాలి, వెళ్ళనివ్వు. నంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? గొడవ చెయ్యకు రంజిత్. ఎవరైనా చూస్తే బాగోదు. నన్ను వదిలే. వదిలేయాలా? నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నా బైక్లో తిరిగావు. నన్ను లవ్ చేసినప్పుడు నన్ను వదిలేయాలనిపించలేదా? రంజిత్, అదంతా నిజమే. నేను నిన్ను లవ్ చేశాను, కానీ మనకి సెట్ అవ్వదు. మనం బ్రేకప్ చేసుకుందాం. ఓహో, నీకు కావాలన్నప్పుడు లవ్ చేస్తావు, అక్కర్లేనప్పుడు వదిలేస్తావు. నేను అన్నిటికీ తల ఒప్పుకుంటూ వెళ్ళిపోవాలి కదా? నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? రంజిత్ ప్లీజ్, మనకి సెట్ అవ్వదు. నన్ను వెళ్ళనివ్వు. అదే ఎందుకని అడుగుతున్నాను. సరే, నీ ఫోన్ ఎక్కడా? ఫోన్ ఎందుకు? ఇవ్వు. ఇదిగో. హే, ఎందుకు ఫోన్ చెక్ చేస్తున్నావు? హే, ఏంటిది? నువ్వు నన్ను మాత్రమే లవ్ చేస్తున్నావా?
ఒకే టైంలో 4 అమ్మాయిల్ని లవ్ చేస్తున్నావు. నువ్వు జెన్యున్ గా ఉంటావని నిన్ను లవ్ చేశాను. నువ్వేదో మంచివాడివి అనుకున్నాను, కానీ నువ్వు మంచివాడివి కాదు. నువ్వు చెప్పే ప్రతిదీ అబద్ధమే. నీకు ఏ చెడ్డ అలవాటు లేదు అని చెప్పావు. సిగరెట్ కొడతావు, మందు తాగుతావు, ఇంకా ఏవేవో అలవాట్లన్నీ నీకున్నాయి. అవన్నీ నా దగ్గర దాచి నన్ను లవ్ చేసేట్టు చేశావు. ఇదంతా చీటింగ్. ఇంకా నేను నీ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేను. నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే మనిద్దరికి మంచిది. ఓహో, అంత లెవెల్కి మేడం తెలివైన వాళ్ళు అయిపోయారా? సరే విడిపోదాం. నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు, గిఫ్ట్లు అన్నీ తిరిగిచ్చేయి. నువ్వు గనక ఇవ్వలేదనుకో, నీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి డబ్బు కొట్టి మరీ చెప్తాను. అక్క మొదట్లోనే చెప్పింది. నేనే వినకుండా పెద్ద తప్పు చేశాను. అక్కకి ఈ విషయం వెంటనే చెప్పేయాలి. అక్క తప్ప ఇంకెవరు నాకు హెల్ప్ చెయ్యలేరు. వర్షిణి, వెన్నెల, ఈ ఇంట్లో పెళ్లి జరగాల్సిన పిల్లలుంటే మీరిద్దరే. మీ ఇద్దరికీ మంచి మంచి మొగుడు రావాలి అని మనసారా దేవుణ్ణి కోరుకోండి. సరే అలాగే ఝాన్సీ అమ్మ, కూర్చో. ఏంటి బంగారి, నించున్నావేంటి? నువ్వు కూర్చో. పర్వాలేదమ్మా. నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవే కదా, పూజలో కూర్చుని దేవుణ్ణి కోరుకో. కూర్చో. సరే అమ్మా. మ్మ్. అవును, రవి ఎక్కడా కనిపించటం లేదు. జాను, ఆ జాను, నా కాస్ట్యూమ్ ఎలా ఉంది? మ్మ్. ఏంటి రవి, నేను చెప్పకుండానే పంచగట్టుకొచ్చేసావే? ఇంట్లో ఫంక్షన్ అంటే పంచి కట్టుకోవాలి కదా జాను, అదే కదా మన ఆచారం. మ్మ్. యారా రవి, హ్మ్, అక్కడ నుంచి ఏ రియాక్షన్ రాలేదేంట్రా? హ్మ్. రే శేషు, బావా, ఇలారా. వాణ్ణెందుకురా పిలుస్తున్నావు? చెప్తా, ఒక్క నిమిషం ఉండు. కొంచెం జరుగుతారా? చెప్పండి బావా. శేషు, ఎవరెవరికి ఎలాంటి భర్త కావాలో అడుగు. అప్పుడే కదా ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుస్తుంది. కరెక్టే. మ్మ్. వర్షిణి, వెన్నెల ఎలాంటి భర్త కావాలని అమ్మవారిని కోరుకున్నారు? ఈ ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్తే కదా దాన్ని బట్టి అబ్బాయిని వెతకగలం. ఏమంటారు? వర్షు, ముందు నువ్వు చెప్పు. నాకు రౌడీ హీరో విజయ్ దేవరకొండలాగా 6 ప్యాక్ తో హ్యాండ్సమ్ గా ఉండేవాడు కావాలి. చూడగానే నచ్చేయాలి. 6 ప్యాక్స్ అంటే అతను మాత్రమే పుడింగా. నేను అనుకుంటే 8 ప్యాక్సే చేయగలను. మ్మ్. హ్మ్.